హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఎగ్జామ్ అప్డేట్స్. 26th జూలై అయితే ఫీ పేమెంట్ అయితే ఫస్ట్ డే అనేది స్టార్ట్ చేశారు. 26th టు 1st వరకు అయితే ఫీజు పేమెంట్ అనేది పే చేయాలి. దాంతోపాటు ఏంటంటే 27th టు 3rd అనేది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే మీరు ఫీ పేమెంట్ చేసే ప్రాసెస్లో మీరు అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది అడుగుతుంది కదా, అంటే లైక్ ఈడబ్ల్యూఎస్ లేదా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అనేది అడుగుతుంది. అక్కడ మీరు ఫీజు పేమెంట్ దగ్గర ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి ఉంటారు కదా, ఆ వెరిఫికేషన్ అనేది ఈ 27th టు 3rd మధ్యలో అనేది వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అంతేగాని మీరు సపరేట్గా ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫీ పేమెంట్ టైంలో ఈడబ్ల్యూఎస్ ఆర్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు మీరు అయితే అప్లోడ్ చేసి ఉంటారు కదా, అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే ఈ 6 డేస్లో అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ గ్యాప్లో అనేది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వకుండా మీది ఏదైనా పెండింగ్లో ఉందంటే 27, 28, 29, 30 1st వరకు అనేది చూడండి. ఒకవేళ ఈ 4 డేస్లో కన్నా మీది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది అవ్వలేదంటే మీరు ఏదైతే మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో 2nd ఆర్ 3rd ఆ 2 డేట్స్ వరకు మేబీ 1st ఆర్ 2nd వరకు చూడండి. ఒకవేళ మీది వెరిఫికేషన్ అవ్వకుండా పెండింగ్లో ఉందంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది మీకు తెలుసు కదా ఏవేవైతే కావాలో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని 3rd లోపు అయితే ఒకవేళ మీకు ఆ లోపు వెరిఫికేషన్ అనేది కాకపోతే 3rd అనేది ఆ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాల్సినటువన్నీ తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళి అక్కడైతే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. మేబీ 1st ఆర్ 2nd వరకు చూడండి, వెరిఫికేషన్ అనేది అవుతుంది. ఒకవేళ కాదు అని మీకు ఏదైనా భయం ఉంటే మాత్రం 2nd వరకు చూడండి. ఒకవేళ అవ్వలేదంటే 3rd అయితే వెళ్ళండి. ఆల్మోస్ట్ ఆన్లైన్లోనే అయిపోతుంది అందరికీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.